రాష్ట్రంలోని ప్రాజెక్టులను 70% పూర్తి చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ ఎంపీటీసీ దుంపలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగనాయక సాగర్ కానీ, అంతగిరి రిజర్వాయర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండ పోచమ్మ కానీ, మన గ్రామాల్లో మారుమూల ఉన్న చెడ్డలు కానీ ఎండాకాలంలో కూడా పారుతుండే, ఎండాకాలంలో మత్తలు దొరుకుతుండే. ఇప్పుడు చూస్తూ ఉంటే పరిస్థితితో ఉంటే వర్షాలు లేవు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రైతులకు కావాల్సిన యూరియా దొరుకుతలేదు, విత్తనాలు కొరత ఉంది, వాటర్ కొరత ఉంది, కరెంటు కొరత ఉంది. ప్రభుత్వం చెప్పిన ఏది కూడా అమలు చేయడం లేదు. ఇది కాకుండా గతంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 460 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఏదో కూడా అమలు చేయడం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ మొద్దు నిద్ర నుంచి కోలుకొని మన యొక్క రైతులను కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పంపులు చాలేసి, గోదావరిలో వాటరు పుష్కలంగా పోతుంది కాబట్టి ఆ పంపులు చాలేసి ఆ వాటర్ను మల్లన్న సాగర్కు, అంతగిరి రిజర్వాయర్కు, కొండపోచమ్మకు ఈ డ్యాములు ఎప్పుడైతే ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మేము మా గ్రామం తరఫున, మా రైతు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.